హలో డార్లింగ్స్, వెల్కమ్ టు పావని అచ్చు వ్లాగ్స్. ఏంటి వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, ఢిల్లీలో నాకు పరిచయమైన ఫ్రెండ్, తన బర్త్డే ఈరోజు. సో వాళ్ళ హస్బెండ్ డ్రీమ్ కార్ కొనాలని, దాంతోపాటు ఈరోజు తన వైఫ్కి అదే గిఫ్ట్గా ఇద్దామని చెప్పి కార్ తీసుకున్నారు, కొత్త కారుతో పాటు తన వైఫ్కి గిఫ్ట్ కూడా అయిపోయింది, బర్త్డే గిఫ్ట్. కార్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నారంట, ఇప్పటికి కుదిరి తీసుకున్నారు. ఢిల్లీలోనే మా క్వార్టర్ పక్కనే మందిర్ ఉంది కదా, అక్కడే పూజ చేశారు. చాలామంది అబ్బాయిలకు ఉంటుంది కదా, కార్ కొనుక్కోవాలనో లేకపోతే బైక్ తీసుకోవాలనో ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అన్న ఇదైతే డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. అలా మీకు ఎవరికైనా ఉంటే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీ కార్ తీసుకున్నందుకు, తను కూడా హ్యాపీగా ఉంది. కార్ ఓపెనింగ్ తర్వాత తన బర్త్డే సెలబ్రేషన్ కూడా జరిగింది. అక్కడే ఫుడ్కి కూడా పిలిచారు, అక్కడే పార్టీ అయింది. ఫుడ్ కూడా నైట్ వాళ్ళ ఇంటి దగ్గరే తిన్నాము. అన్న వాళ్ళు కూడా ఇక్కడే మాకు పరిచయం అయ్యారు. ఇంకో అన్న వాళ్ళు, మా 3 ఫ్యామిలీస్ కలిపి పార్టీ అయితే అన్న వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకున్నాం, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళకి ఒక బాబు, వాళ్ళని చూపించాను కదా ఒకసారి, టోనా ఫిష్ వీడియోలో ఉంటారు. మీకు ఎవరికి ఏ డ్రీమ్ ఉందో నాకు కామెంట్లో తెలపండి. పాప చాలా క్యూట్గా ఉంది కదా, మా పాపలాగే అనిపించిద్ది, స్మైల్ గట్రా. ఓపెనింగ్ అయిపోయాక డైరెక్ట్ ఇంటి దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత అన్నయ్య వాళ్ళు స్వీట్స్, కార్ కొన్నారు కదా, పంచడానికి స్వీట్స్, దాని తర్వాత కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు బయటికి. వెళ్ళొచ్చాక పార్టీ స్టార్ట్ అయ్యింది. వాళ్ళది ఈ లైన్లో చివరి క్వార్టర్ అనమాట, మాది ఇక్కడ మందిర్ దగ్గరే, వాళ్ళ దాకా చివర. పాప ఇంట్లో ఉందని తీసుకురావడానికి లోపలికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పార్టీ అయితే స్టార్ట్ అయింది. తన బర్త్డే కేక్ చూసారు కదా, చాక్లెట్ కేకు. వాళ్ళ బాబాయ్ పడుకుని పోయాడు. కేక్ కటింగ్ అంతా చాలా బాగా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు చూడండి, క్యూట్ కపుల్. యాక్చువల్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే కూడా ఉంది, డేట్ ఎప్పుడో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నైట్ స్పెషల్స్ వచ్చేసి డిన్నర్కి పార్టీలో చేసినవి అయితే గులాబ్ జామ్ స్వీట్ చేశారు, రోటీ చేశారు, దాని తర్వాత పన్నీర్ మటర్ కర్రీ చేశారు. ఇంకా బిర్యానీ, పన్నీర్ పకోడా, గోబీ పకోడా, ఆనియన్ పకోడా కూడా చేసాము. ఆ బుడ్డది కూడా పడుకుడిపోయింది ఆడుకొని. కేక్ కటింగ్ అయిన తర్వాత అందరం తినిపించేస్తున్నాం, విష్ చేస్తున్నాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళము. మేము ఇంకో ఫ్యామిలీ ఉందని చెప్పాను కదా, వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా బయట రెంట్కుంటారు, క్వార్టర్ దొరకలేదు, సో అందుకే రెంట్కుంటున్నారు బయట. మేము కూడా 1 ఇయర్ ఢిల్లీలో రెంట్కున్నాం బయట, చిన్న రూము 8,000 అయ్యేది. మేము కూడా బయట రెంట్కున్నాం 1 ఇయర్, పాపతో ప్రెగ్నెంట్గా నేను ఉన్నప్పుడు. మా ఆయన డ్యాన్స్ చేస్తున్న చెల్లి బర్త్డేకి. నాకు అస్సాంలో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యింది, ఇక్కడ ఢిల్లీలో తినయ్యింది. మేము ఎన్నో ప్లేసెస్కి వెళ్తాము, అందరూ మనకు ఫ్రెండ్స్ అవ్వరు కదా, కొంతమందితోనే మనం కనెక్ట్ అవుతాం. అలా నాకు అస్సాంలో జానకి అయ్యింది, ఇక్కడ ఢిల్లీలో మ్యాగ్నా దీని పేరు, అయ్యింది. వీళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్. ఏదైనా అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి. జానకి అయితే ఇప్పుడు మాకు దగ్గర చండీగఢ్లో ఉన్నారు, కానీ కలవటం కుదరట్లేదు. ఎప్పుడైనా కలిస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అవ్వట్లేదు. అందరం బాగా ఎంజాయ్ చేసాము, తిన్నాము, మంచిగా ఫుడ్ తిన్నాము, పిల్లలకి తినిపించాము, తినేసి ఎంజాయ్ చేసాము, అంతా అయిపోయింది. సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే డార్లింగ్స్, అందరికీ బాయ్.